మేము కూడా పాలు కూరగాయలు అమ్ముకుని బతికే కుటుంబం ఈరోజు మేము కూడా వ్యవసాయం మీద డిపెండ్ అని ఏమైనా చెప్తారండి ఆయన. కానీ కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఏం చేశారు, పదే పదే ఒక అబద్ధాన్ని 20 సార్లు చెప్పి నిజం చెప్పించారు. ప్రజలకే సందేహం వచ్చింది, ఓహో చెప్పారేమో నాకు సందేహం తీసుకొచ్చారు. అందుకే వివరణ ఇవ్వాల్సిన అవసరం మా పైన ఉంది ఈరోజు. లేదంటే ఇట్లనే చెప్తారు, లోకేష్ చూడు ముఖ్యమంత్రి కొడుకయ్యాడు, అందుకే 5 నెలలు 23 రెట్లు పెరిగిపోయినాయి. చూసారు కదా ఈరోజు పేపర్ చదివితే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఎంత అన్యాయం, వివరణ ఇవ్వాల్సిన అవసరం నా పైన. ప్రెస్ మీట్లో చెప్పేటప్పుడు నేను చూశాను, మేము పాలు ఉప్పు వ్యాపారం చేసి మేము ఏదో సంపాదించుకుంటున్నామని. సరేనయ్యా, నువ్వు చెప్పినట్టుగానే నేను కూడా వచ్చి ఒక 2 days బ్యాక్ మా ఇంటి ముందర చిన్న దుకాణం ఒకటి పెట్టుకున్నాను. నువ్వు చెప్పినట్టు పాలు ఉప్పు కూరగాయలు ఆ వ్యాపారం పెట్టి చేశాను. 2 రోజులు కలిపి నా మొత్తం ఆదాయం మొత్తం వచ్చింది ఎంతంటే 1500 రూపాయలు వచ్చింది. అంటే ఒక రోజుకి 750 రూపాయలు వచ్చింది నాకు. అంటే నెలకి ఎంత అయింది, ఉదరా బదరా ఒక 20,000 వచ్చి ఉన్నది. 20,000 అంతే కదా. నీకు మొట్టే అట్లా 300 కోట్లు వచ్చిందే చెప్పు. అదే పాలు వ్యాపారమే మేము కూడా చేసింది. అయితే మాకు రాలేదు, నీకెట్ట 300 కోట్లు వచ్చింది? గురుగారు ఈరోజు సాక్షి పేపర్ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. మా ఇంటర్నల్ సర్వీస్ నాకు తెలుసు ఎక్కడ అది రాలేదు. సాక్షి పేపరు టీడీపీ వాళ్ళ పబ్లిసిటీ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఎన్నికల్లో ఎట్లా పరాజయం అవుతారో మీరే చూస్తారు. 2019లో కూడా దానికి ఎలాంటి సందేహం లేదు. సాక్షి పేపరు, సాక్షి ఛానళ్ళు, భారతీ సిమెంట్స్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. సో దానికి ఎలాంటి సందేహం అవసరం లేదు మీకు. సాక్షి టీవీ, సాక్షి పేపరు వాళ్ళ ఇష్టానికి ఏదంటే అది రాస్తుంటారు. యాస్, నిజాలు రాస్తున్నారు, నిజం రాస్తున్నారు, సత్యాలు, నగ్న సత్యాలు రాస్తున్నారు. నీకు ఆ ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉందా నీకు అసలు? ఫస్ట్ ఎందుకు అంతలా ఉలిక్కిపడి, ఎందుకు అంతలా భయం ఎందుకు? అప్పుడు అబద్ధాలు అయినప్పుడు మీరు రావాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు సాక్షి పేపర్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది, అవునా కదా? ఆయనే కదా మెజారిటీ షేర్ హోల్డర్. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే నేను చెప్పాలి మీకు, ఈ రోజు రాస్తారు, రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. కావాలని దుష్ప్రచారం పేపర్ చేసినప్పుడు ఆ పేపర్ ఓనర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అంటే ఆయనే రాయిపించినట్టే కదా ఇది. ఇలా ఒక సాక్షి టీవీ మాత్రం కాదు, ఒక సాక్షి ప్రింట్ మీడియా మొత్తం చెప్పలేదు. నేషనల్ మీడియా మొత్తము, ప్రింట్ మీడియా మొత్తం ఇవాళ న్యూస్ హైలైట్ చేస్తున్నాయి. అది తెలుసా తెలీదా నీకు? అందుకే ఊర్లో దొంగోడికి అందరు దొంగల్లాగానే కనపడతారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చూసినా అవినీతిలాగానే కనపడుతుంది. 23 420 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన. 23 12 ఛార్జ్ షీట్లో ఆయన A1 ముద్దాయి. 12 ఛార్జ్ షీట్లో 16 నెలలు జైలుకి వెళ్ళారు. ఆయన వల్ల 6 IAS ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు, 2 పారిశ్రామికవేత్తలు జైలుకి వెళ్ళారు. అలాంటి వ్యక్తి ఓన్ చేసే పేపర్ నా పైన మాట్లాడతాం. ఎంత దౌర్భాగ్యం. దయచేసి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలని నేను మిమ్మల్ని అందరినీ. అదేమని అడిగితే మా జగన్మోహన్ రెడ్డి వచ్చి జైలుకి వెళ్ళిపోయాడు, ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే సత్తా ధైర్యం మాకాడ ఉంది. ఆరోపణ మీరు చేశారు. మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారి పైన దాదాపు 40 కేసులు వేశారండి. కేసులు అనండి, హౌస్ కమిటీ అనండి, SLP అనండి, అనేక గత 20 సంవత్సరాల్లో దాదాపు 40 కేసులు వేశారు. కానీ కనీసం ఒక్క కేసు నిరూపించుకోలేకపోయారు. అంటే మీరు అసమర్థులా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు అనేది మీరు కూడా దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం. 40 కేసులు, హౌస్ కమిటీలు దాదాపు 11 వేశారు, 27 కేసులు వేశారు, SLPలు వేశారు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఏం నిరూపించలేకపోయారు. మేము ఎదుర్కొంటున్న ధైర్యంగా మీలాగా కేసులకు మీ స్టేలు తెచ్చుకోలేదే. మీకు దమ్ము ధైర్యం ఉంటుందే నేను చెప్తున్నాను. 18 కేసులు స్టే తెచ్చుకుని అన్ని స్టేలు ఎత్తేపించుకోండి. ఒక పద్ధతి ప్రకారం మేము వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్నాం. గత 6 సంవత్సరాలుగా ఆస్తులు మేము ప్రకటిస్తున్నాం. హౌస్కి కూడా, శాసనసభకు కూడా 3 సంవత్సరాలు ఇవ్వాల్సి వస్తే 3 సంవత్సరాలు ఇచ్చిన ఏకైక కుటుంబం మాది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఇచ్చారు? ఒకే ఒకసారి ఇచ్చారు. 3 సంవత్సరాలు ఒకే ఒకసారి హౌస్కి ఇచ్చారు. ఎందుకట్లా? ఎందుకు 3 సార్లు మీరు ఇవ్వలేదు? అంటే ఏంటి, ఏం దాచిపెడుతున్నారు మీరు ప్రజల నుంచి? అంటే మీరు ఒక నీతి చేస్తారు, మాకు ఒక నీతి పెడతారు. ఎంత అన్యాయం ఇది. హెరిటేజ్ ఆస్తులు ఎట్ట పెరిగినాయి అవి చెప్పురా అంటే, నీ ఆస్తులు ఎట్ట పెరిగినాయి అవి చెప్పురా అంటే, అవి వదిలేసి భారతీయ సిమెంటు, సాక్షి పేపరు, జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయాడు, జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు. ఏం చేశాడు? అందరు తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నేను 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ దిగుతాం అనేది మీ అందరికీ తెలిసిందే. కానీ నాకు బాధ ఏంటంటే ప్రజలకి ప్రభుత్వానికి ఒక అనుసంధానం చేయాలన్న ఆలోచనతో నేను శాసనమండలిలో అడుగు పెడతాను ఆలోచనలు ఉంటే కావాలని నా పైన దుష్ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో అయినా ఒక ముఖ్యమంత్రి కొడుకు ఎమ్మెల్సీగా నామినేటెడ్ అయ్యి క్యాబినెట్లోకి వస్తున్న చరిత్ర ఎక్కడైనా చూసారా మీరు? నేను చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నీకు ప్రజాక్షేత్రంలో గెలవలేవని నీకు తెలిసి కూడా నువ్వు ఎమ్మెల్సీగా రావాల్సిన అర్హత ఏమన్నా నీకు ఉందారా? ఎమ్మెల్సీ వ్యవస్థనే రద్దు చేసిన మీ తాత ఆయన ఎట్లా మీరు తాత అని చెప్పుకొని జరుగుతున్నారు? నాకు అర్థం కాక అడుగుతున్నాను మిమ్మల్ని. మీకు ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉంటే మా పార్టీలో నుంచి మీరు తీసుకున్న 20 మంది ఎమ్మెల్యేని రాజీనామా చేయండి, ఇంక్లూడింగ్ మీ అబ్బను కూడా రాజీనామా చేయ. మీ అబ్బ స్థానంలో నువ్వు నిలబడి ఆ 20 మంది చేత నువ్వు గెలిపించుకొని అసెంబ్లీలోకి వచ్చి క్యాబినెట్లో మంత్రి పదవిగా నువ్వు తీసుకున్నప్పుడు మేము ఒప్పుకుంటాం రా ఎదవా. నువ్వు గెలిచే దమ్ము ధైర్యం లేక నువ్వు అడ్డదారిన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి క్యాబినెట్లోకి వస్తే మేము అది అడిగితే నువ్వు మా పైన ఆరోపణలు చేస్తావా? మేము చెప్పే మీడియానే మేము చూడాలా? ఆ మీడియా ఎంత నీచంగా వ్యవహరిస్తుందో తెలుసారా నీకు? స్మోకింగ్ కన్నా ఘోరమైంది సాక్షి పేపర్ చదువుతాం, ఛానల్ చూస్తాం. ఎందుకంటే ఆ పేపర్ చదివితే కొంచెం మెంటల్ ఇంబ్యాలెన్సే తప్పుతాం. లేనిది రాస్తారు, రిజైండర్లు ఇస్తే ప్రింట్ చేయరు. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా, దయచేసి ఆ ఛానల్ చూడొద్దండి, ఆ పేపర్ చదవదండి. ఎందుకంటే అది మటుకు చూస్తే మనకే మైండ్ బ్లాక్ అవుతుంది. వాళ్ళు రాసే అబద్ధాలు, పచ్చి అబద్ధాలని 10 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం ఈరోజు సాక్షి మీడియాలో చేస్తున్నారు. కులగజ్జి ఒక మీడియా అధినేత అయితే, నేను ఓపెన్గా చెప్తాను, ఒక మీడియా అధినేత అయితే మీ తండ్రి ద్వారా జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. మీకు ఎంతవరకు తెలుసో తెలియదు, చాలా మంది నాకు తెలియదు. ఆ పెళ్లి వచ్చి అతను వచ్చి ఒప్పుకోపోయాక ఇంతవరకు అతని గురించి హైలైట్ చేసి ఒక్క న్యూస్ అన్నా రాశారా మీరు పేపర్లో? ఆ మీడియా అధిపతి ఎవరో అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మోకింగ్ కన్నా ఘోరమైంది సాక్షి పేపర్ చదువుతాం, ఛానల్ చూస్తాం. ఏమైనా ఇంకిత జ్ఞానం ఉందారా మీకు? మీరా మమ్మల్ని అనేది? హెరిటేజ్ షేర్ 10 రూపాయల షేరు 2200 రూపాయలు. అంటే హెరిటేజ్ షేర్ మధ్యలో స్ప్లిట్ బోనస్ వచ్చింది. 2013లో షేర్ టు షేర్ కంపెనీ ఎక్స్ట్రా షేర్ ఇస్తాం జరిగింది. అనేక కంపెనీ ఇస్తే మా కంపెనీ కూడా ఇస్తాం జరిగింది. అంటే 10 రూపాయల షేరు 2000 రూపాయలు వెళ్ళినట్టు. ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 25 సంవత్సరాలు పెట్టింది బోనస్ కలిపితే. అంటే 10 రూపాయల షేర్ 2200 రూపాయలకి 25 సంవత్సరాలు పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 12 నెలలు. అంటే ప్రొడక్షన్ ప్రారంభం కాకుండా ముందలే 10 రూపాయల షేర్లు 1400 రూపాయలు అమ్ముకున్నారు. జగతి పబ్లికేషన్స్ ఏమి, ఇందిరా టెలివిజన్ ఏమి, భారతీ సిమెంట్స్ ఏమి. అంటే కమర్షియల్ ప్రొడక్షన్ రాకుండా ముందల 12 నెలల్లో 10 రూపాయల షేర్లు 1400 రూపాయలు వెళ్ళింది. హెరిటేజ్ షేర్కి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 25 సంవత్సరాలు. హెరిటేజ్ ఆస్తులు ఎట్ట పెరిగినాయి అయి చెప్పురా అంటే, నీ ఆస్తులు ఎట్ట పెరిగినాయి అయి చెప్పురా అంటే, అవి వదిలేసి భారతీయ సిమెంటు, సాక్షి పేపరు, జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయాడు, జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు. ఏం చేశాడు? 2019లో చూసుకుంటాను అంటున్నావు. 2019లో ఆయన ఓడిపోయి నీకు దమ్ముదని ఉంటారు. పొద్దున 20 మంది చేత రాజీనామా చేపించి మీరు ఎలక్షన్లో రాండ్రా తేల్చుకుందాం ప్రజాక్షేత్రంలో మీరా మేమని. 2019 దాకా పర్లేదు, రేపే తేల్చుకుందాం రాండి. 21 మంది రాజీనామాలు మీరు ఆమోదించండి, ప్రజాక్షేత్రంలోకి రండి, తేల్చుకుందాము, అంతే కదా. 2019 దాకా కావాలరా నీకా? రేపే తెలుసుకుందాం రా, రేపే తెలుసుకుందారా. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే. అడిగింది ఏంది? సాక్షి పత్రిక అయితేనేమి, సాక్షి టీవీ అయితేనేమి, నేషనల్ మీడియా అయితేనేమి, నేషనల్ ప్రింట్ మీడియా అయితేనేమి, అడిగింది అందరూ ఒకే ఒక సమాధానం అడిగింది. 5 నెలల్లో ఆస్తులు ఎలా పెరిగాయి? దాన్ని సందేశించుకో. నువ్వు ప్రెస్ మీట్ కూర్చోవాల్సింది పోయి లేనిపోయిన మాటలంతా మాట్లాడి ఎందుకురా అందరి చేత తిట్టించుకుంటావు నువ్వు? పప్పుగా ఇంట్లో ఏమైనా పప్పు ఏమైనా వండి పెట్టుంటే శుద్ధంగా పప్పు వేసుకొని తిని పండుకోరా. నీకు ఎందుకురా రాజకీయాలు మాట్లాడేది తెలియదు, పాడు తెలియదు. నువ్వు వచ్చిన వేళ విశేషం నీ అబ్బకి ఆడ సుప్రీంకోర్టులో కేసుకి నోటీసులు ఇచ్చారు. పాపం కోడెల శివప్రసాద్ రెడ్డికి, కోడెల శివప్రసాద్ గారికి ఇక్కడ నోటీసులు ఇచ్చారు. ఆయన పాపం పల్లె రఘునాథ్ రెడ్డి ఆయన కాలేజీ మూసేశారు. ఆ మీడియా అధిపతి ఎవరో అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మోకింగ్ కన్నా ఘోరమైంది సాక్షి పేపర్ చదువుతాం, ఛానల్ చూస్తాం. ఏమైనా ఇంకిత జ్ఞానం ఉందారా మీకు? మీరా మమ్మల్ని అనేది?
జై హింద్, జై వైఎస్ఆర్సీపీ.